హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అగ్నిగుండంలో గడుపు, అగ్నిగుండంలో పాడా పాట. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, పడేవయ్యా, పడే మంటల్లో. పడేస్తే మా ప్రభు అర్జెంటుగా మా దగ్గరికి వస్తాడు. ఏంటంటే నిన్ను విడువనెడబాయనన్న వాడు అగ్నిలో నుండి పోయినప్పుడు నీకు నీ వస్త్రాలు కాలం. నలుగురు కలిసి పాట పాడుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు మనం పాడిన పాట ఏం పాట? నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. అయ్యా, మాలాంటి వాళ్ళ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి, దూతలతో పగడబడుతున్న నీ సన్నిధిని వదిలిపెట్టి మాతో కాల్టానికి వచ్చావా, మాతో ఈ ఇరుకులో ఈ గొండంలో పడటానికి వచ్చావా అన్నప్పుడు ఆ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. మంట బాగా పెట్టడం అన్నాడంట. బగబగ మండుతుంది. మంటలు భయంకరంగా పైకి సెగ వస్తుంది. ఆ సెక్కి వేసేవాళ్ళు సెగ తగులుతుంది. అది ఏంటి అంతసేపు లోపటి నుంచి కేకలు వినపడం ఏంటి? రాజా రక్షించు, నువ్వు చెప్పినట్టు చేస్తావులే అంటారని చూస్తున్నాడు. పాపం రెడీగా పెట్టుకున్నాడు ఫైర్ ఇంజన్లు అవి కూడా. పోనీ అరిస్తే తప్పిద్దాంలే, నిష్కారణంగా ఎందుకని ముగ్గురిని కాల్ చేయటం. చాలా తెలుగులోళ్ళు, చాలా దేశంలో ప్రయోజనకరంగా ఉన్నవాళ్ళు. ఓ సింపతి ఉందా రాజుకి, కానీ కేకలు పడతల్లా. ఏంటని తొంగు చూస్తే ఏముందంట, అక్కడ ఏం జరుగుతుందంట? ఆ ఫర్నిష్ చూడగలిగినటువంటి ఫర్నిష్. చదవండి అక్కడ. రాజు 24 చదవండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ముగ్గురు మనుషుల్ని బంధించి ఈ అగ్నిలో వేస్తేవి కదా, తన మంత్రులను అడగగా అవును అవును అన్నారు. ముగ్గురు కదా వేసాం, మనం కట్టేసేసాం కదా, గొలుసులతో కట్టేశారు. తాళ్ళతో కడితే కరిగిపోతుంది తెలుసు వాళ్ళకి. తాళ్ళతో కడితే కట్లు ఊడిపోతాయి, కానీ ఇనుముతో కడితే ఎట్టా అంతలోకి కాలుతాయి. బంధించి గొలుసులతో, ఇనుప గొలుసులతో వేశాం కదా, ముగ్గురే కదా. నేను ఎంతమందిని చూస్తున్నాను? 4 చూస్తున్నాను. బంధకాలు లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాలీగా ఏడుతుంది చూడలేదు, పడుకోవటం చూడలేదు, కాలిపోవటం చూడలేదు, తిరుగుతున్నారంట. 4 చేతులు పెట్టుకొని పాట పాడుతున్నారేమో. నీతో గడిపే. రాజుగారికి ఏం అర్థం కాల. మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. నా దేవుని కొరకు నేను చేసిన తీర్మానాన్ని నిలబెట్టుకోవడానికి నా ప్రభువు నాకు తోడుంటాడు. నమ్మండి. మీ జీవితంలో చిన్న చిన్న విషయాలకి మనుషులకు భయపడిపోతున్నారు, పరిస్థితులకు భయపడిపోతున్నారు, లోకానికి భయపడిపోతున్నారు, సాతానికి లొంగిపోతున్నారు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, బయటికి తీయండి అన్నాడండి. 4వ వాని రూపము దేవదూతల రూపం వలె క్లియర్గా అర్థమైపోయింది. 4వ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఏమనన్నా పొరపాటున మన వేసేసిన వాళ్ళ బొట్టుల్లో ఒకడు పడ్డాడేమో అనుకుంటే, బొట్టులాగా లేడు, మనిషిలాగా లేడు. వేరే ఎట్లుందండి ఆయన స్వరూపము? దేవదూతల వెలుగుమయమై ఉన్నాడు. సరే తీయమన్నాడు, బయటికి తీసేయండి. కాదండి, వేసేటప్పుడు వేశారు, వచ్చేటప్పుడు తీయండి రా అని చెప్పచ్చు ఎవరికన్నా. ఎవడన్నా తీయడానికి వెళ్ళాడు అనుకోండి, వాడు కూడా కాలిపోతాడు. అందుకే ఏమన్నాడు, దేవుని సేవకులారా, ఏమైపోయారు వీళ్ళు ఇప్పుడు? దేవుని సేవకులారా వచ్చేయండి బాబు,
బయటకు వచ్చేయండి అని బయటకు వస్తే అందరూ వచ్చి చూస్తే కనీసం వెంట్రుక కూడా కాలేదు, కనీసం పొగ వాసన కూడా రాలేదు. నమ్ముతున్నారా మీరు? ఇది కథ నిజమా? నిజం. అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేయడా దేవుడు? చేయడా? మనం అల్ప విశ్వాసులు ఉన్నాం చిన్న విషయాల్లో. ఇంకో చోట కూడా అన్నారు, అల్ప విశ్వాసులారా. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు, కానీ ఒకటి కూడా దానికి అది పస్తు ఉండదు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు. ఆకాశ పక్షుల్ని పోషించే పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించడా? ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అనే ఆలోచనలోనే ఉంటారు. కానీ సృష్టించిన సృష్టికర్త మీద విశ్వాసం ఉంచరా? నా యందు విశ్వాసం, మీ హృదయములను కలవరపరనీకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి అని ప్రభు చెప్తున్నాడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదనములలో అనేక మంది విశ్వాసులు కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడన్న మాట. భూమి మీద విశ్వాసము కనుగొనలేని పరిస్థితి కలుగుతుందని చెప్పిన మాట మేము చూస్తున్నామయ్యా. ఇటు భయంకరమైన పరిస్థితుల్లో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ సాగుటకు సహాయం చేయి. ఆయన కొరకు చేసిన ప్రతి దాని కొరకు నాకు జీతం ఇవ్వడానికి, నన్ను మెప్పు ఇవ్వడానికి, నాకు కిరీటం ఇవ్వడానికి, జయించిన వాడిని తనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి నా ప్రభు వస్తున్నాడన్న నిరీక్షణ, విశ్వాసముతో ఈ లోకమును పెంటగా ఎంచుకుంటకు, ఈ లోకములోని కార్యాలకు భయపడక, దేవునికి భయపడి వారిగా ఉండటం, మా ప్రాణము, మా సకల మార్గాలు ఎవరి చేతుల్లో ఉన్నవో ఆయనకు భయపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. ఇంకా అనేక రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులను హింసిస్తున్న దేశాలలో, బాధలలో, శ్రమలలో ఉన్న విశ్వాసులు, నువ్వు విశ్వాసులను నీవు ఆదుకోనాయన. వారి విశ్వాసమును దృఢపరచుము తండ్రి. ఇవన్నీ కన్నులార చూస్తున్న మేము భయపడిపోరుగా, బెదిరిపోవారుగా కాక, మా విశ్వాసమును స్థిరపరచుకున్నటకు, వృద్ధి చెందుటకు, నీకిష్టలుగా జీవించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే
హల్లెలూయా